ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇక పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని హెచ్ఎంను ఆదేశించారు. సుమారు 600 మంది విద్యార్థులకు కేవలం 4 మూత్రశాలలు ఉండడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక గదుల్లో విద్యుత్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడాన్ని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అదేవిధంగా అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని కూడా పరిశీలించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంజీఓ సాయిరెడ్డి, బీజేపీ నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పన్నులు కాంట్రాక్టర్లతోటో లేదా అధికారంలో ఉన్న నాయకుల చుట్టుముట్టు తిరిగేది ఆయనకు సమయం బాగా ఉంటుంది. స్కూళ్ళ సమస్యల గురించి పట్టించుకునేది లేదు. ప్రభుత్వము ఫండ్ వస్తే కూడా దానికి రిలీజ్ చేయకుండా వారికి టెండరింగ్ డిలే చేయడము లేదా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడము, ఇదన్నీ కూడా ఈ డిఓ గారు చేస్తున్న పనులు. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో సుమారు 1.5 year బ్యాక్ ఒక పాప కరెంట్ షాక్ తోటి చనిపోతే అప్పుడు స్పందించి ఆ క్లాస్ రూమ్లో మీద రేకులు పలిగిపోయినాయి, కింద ఫ్లోరింగ్ లేకుండే. అప్పుడు కాంట్రాక్టర్ పిలిచి పనులు ఇస్తే రేకులు వేసి దాని మీద సిమెంట్ వేయడం మర్చిపోలే. డబ్బులు రాలేదు. 1 year నుంచి కాంట్రాక్టర్కు డబ్బులు రాలేదు. ఒకప్పుడు గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్లో అంటే ఒక మోడల్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. 20-25 సంవత్సరాల క్రితం కట్టిన బాత్రూమ్స్ తప్ప కొత్త బాత్రూమ్లు కాలే. స్ట్రెంత్ సుమారు 600 మందికి